హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీ గురుకులంలో పోస్టుల భర్తీకి ఏంటంటే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది. మనకి ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అయింది. మీరు అప్లై చేసుకోవడానికి లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే మనకి ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 750 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియోని మనం అంతకు ముందులే అప్లోడ్ చేసుకున్నాము. కాకపోతే ఈ రోజు నేను అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎంపిక విధానం అనేది బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ కానీ ఏ విధమైనటువంటి డెమోస్ కానీ ఉండవు. అదేంటో ఇప్పుడు చూద్దాము. చూడండి, మనకి ఈ పోస్టుల విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 4, ప్రిన్సిపల్ గ్రేడ్ 2 27, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 552, కేర్ టేకర్ అని ఏంటంటే వార్డెన్. ఈ వార్డెన్ పోస్టులు వచ్చేసి 167 ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే 750 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. జోన్ల వారీగా చూసుకుంటే జోన్ 1లో అయితే మనకి 111, జోన్ 2లో 200, జోన్ 3లో 204, జోన్ 4లో 204, మొత్తంగా 719 పోస్టులుగా మనకి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 4 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్స్ వచ్చేసి 27 పోస్టులు. టోటల్గా మనకి ఏంటంటే 750 పోస్టులు అని మనం చెప్పుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే నేను అంతకుముందు ఒకసారి చెప్పాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి అయితే పీజీ డిగ్రీ ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర సంస్థల్లోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 60% మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. 50% మార్కులతో బీఈడి ఉండాలి. 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం. ఇందులో ఏంటంటే మనకి పీజీటీ జేఎల్ గా కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేకపోతే ఏంటంటే హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ గా అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 3 సంవత్సరాల వరకు కూడా అనుభవం అనేది అడుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి పోస్టులు ఏంటంటే దీంట్లో టీజీటీ 60% మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. బీఈడి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్ పేపర్ 2 అనేది ఉత్తీర్ణత తప్పనిసరి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వార్డెన్ పోస్టులకి ఏంటంటే ఏదైనా డిగ్రీ బిఎడ్ అనేది ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. వయసు విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయో పరిమితిలో సడలింపు కూడా ఉందన్నమాట. ఓకే, మనకేంటంటే సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్యాస్ట్ని బట్టి దరఖాస్తు ఫీజు 500 ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు ఈ యొక్క దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఆన్లైన్ పరీక్షలో వచ్చినటువంటి మార్కులు వెయిటేజీ మార్కుల ప్రాతిపదికన ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు డెమోలు కూడా ఉండవు అని మనకి చెప్పడం జరుగుతుంది. శాలరీస్ విషయానికి వస్తే ఈ వార్డెన్కి అయితే 21,230 రూపాయల నుంచి 63,010 రూపాయల వరకు, టీజీటీకి అయితే 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల వరకు, ప్రిన్సిపల్ గ్రేడ్ 2కి అయితే 40,270 నుంచి 93,780 వరకు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయితే 46,060 నుంచి 98,440 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అయితే మనకి ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని నుంచి మీరు ఏంటంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే మీరు పూర్తి విషయాలు కనుక తెలుసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరో విషయం ఏంటంటే మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. దాంట్లోంచి మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ సైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి చాలా వరకు కూడా వీడియోస్ అనేవి ఆ వెబ్సైట్లో ఉన్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్,
నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థాంక్యూ ఫ్రెండ్స్.